ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ముందు ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. దీనితో వాళ్ళు వినూత్న నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి మీ సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఏదైతే చెప్పాడో, ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయినప్పటికీ, ఆయన చెప్పినప్పటికీ 15 నెలలు అయినప్పటికీ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా చర్చలు కూడా సఫలం కాలేదని చెప్పేసి దీంతో వాళ్ళు వినూత్న నిరసనకు దిగినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పట్టణంలో టీ కప్పులు తీసుకొని టీ కప్పులు చూయిస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అక్కడ ఎక్కడైతే నిరవధిక సమ్మె చేస్తున్నారో అక్కడ కూడా టీ కప్పులతో ప్రదర్శనతో నిరవధిక సమ్మె చేసి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో, మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సమ్మెను విరమించమని చెప్పేసి కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసనకు దిగినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే తన కన్న కొడుకులు ఉన్న ఆస్తినంతా కూడా వాళ్ళ పేర చేయించుకొని తల్లి తండ్రిని కూడా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా తండ్రిని అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఒక తండ్రి అధికారులను ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లికి చెందినటువంటి బొడ్డుపల్లి ఉషన్న అనే వ్యక్తి తన భార్య పేరు మీద తన పేరు ఉన్నటువంటి 23 ఎకరాల భూమి తన 3 కొడుకులకు పేర చేయగా అప్పటి నుంచి కూడా చాలా చిత్రహింసలు పెట్టడంతో తన భార్య నారమ్మ చనిపోయిందని చెప్పేసి ప్రస్తుతము తనకు చిత్రహింసలు పెడుతున్నారని చెప్పేసి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఆర్డీఓ కూడా అతను వినతి పత్రం ఇవ్వడమే కాకుండా కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి కనిపించింది. వృద్ధుడు ఉషన్న ఫిర్యాదు మేరకు కలెక్టర్ బదావత్ సంతోష్ తన 3 కొడుకులను కూడా విచారణకు పిలవాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎల్లుండి జరిగేటువంటి మహాపడి పూజ కోసం ముందస్తుగా ఈరోజు పంబారట్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ట్యాంక్ బండ్ దగ్గర కేసరి సముద్రంలో ముందుగా విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం పంచామృత అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఎల్లుండి జరిగేటువంటి మహాపడి పూజకు అయ్యప్ప భక్తులు ముందస్తుగా ఈరోజు పంబారట్టుతో పాటు రేపు ఆభరణాల ఊరేగింపు కూడా ఉంటుందని చెప్పేసి కూడా అయ్యప్ప భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమాలన్నిటితో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పవచ్చు.